సో బేసికల్ గా ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ చేస్తే మనందరికి చాలా ఇష్టం అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా మెస్మరైజ్ చేసేసి ఆయనతో పాటు స్టేజ్ మీద చిందులేసిన ఈ ముద్దుగుమ్మ అక్సా ఖాన్ ఇస్ రైట్ నౌ విత్ మీ అనమాట. సో తనతో మాట్లాడి అసలు ఈ సెలబ్రేషన్స్ లో ఆమె ఏ సాంగ్ చేస్తుందో తెలుసుకుందాం. సో హాయ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు బాగున్నారని సగం నాకు తెలుసు, నేను ఎలా ఉన్నానో మీరు చెప్పాలి. మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు, చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తున్నారు ఈ రోజు, చాలా బాగున్నారు. సెకండ్ వన్ ఈస్ గుడ్, ఫస్ట్ వన్ కొంచెం డౌట్ వస్తుంది నాకు. లేదు నిజంగా యూలు అంటే మీరు న్యాచురల్ బ్యూటీ అంటారు కదా, అలా 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 కనిపిస్తుంది. కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఏం అడగద్దామా అని చెప్పి స్టార్టింగే అమ్మో. ఓకే డన్. ఫస్ట్ థింగ్ అయితే కంగ్రాచులేషన్స్, యు ఆర్ అ పార్ట్ ఆఫ్ అ బిగ్ సెలబ్రేషన్. ఎస్, ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. నన్ను ఎంత సపోర్ట్ అండ్ వాళ్ళ ప్రేమ వల్ల ఇక్కడ దాకా వచ్చాను. సో ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్. సూపర్. సో బేసికల్ గా ఎప్పుడైనా బాలయ్య బాబు గారిని మీట్ అయ్యారా ఫేస్ టు ఫేస్ ఎప్పుడైనా? నో. ఏం విన్నారు బాలయ్య బాబు గారి గురించి ఇప్పటి వరకు? అంటే లైక్ నాకు తెలిసి ఈ సెలబ్రేషన్స్ లో చాలా మాటలు వినే ఉంటారు, బాలయ్య బాబు గారు ఇలా ఉండేవారు, అలా ఉండేవారు, అలా మీరు వినది ఏదైనా బాలయ్య గారి గురించి? యాక్చువల్లీ సార్ వచ్చేసి నేనైతే చాలా చిన్నదాన్ని. అసలు సార్ ఇస్ ద సీనియర్ వన్ అండ్ హీస్ అ గ్రేట్ అమేజింగ్ ఆర్టిస్ట్ అట్ ద సేమ్ టైం చాలా మంచి పర్సన్ కూడా. సో నేను యాక్చువల్లీ లైవ్ లో ఎప్పుడు కలవలేదు బాలకృష్ణ సార్ని. బట్ ఏం చెప్పాలి, అసలు చెప్పడానికి చాలా థింగ్స్ ఉన్నాయి. అండ్ కొంచెం ఎక్సైట్మెంట్ లో ఉన్నాను ఈ రోజు. సో మాటలు రావడం లేదు బయటికి. ఐఎమ్ జస్ట్ ఎక్సైటెడ్ బికాజ్ నా పర్ఫార్మెన్స్ ఉంది సెలబ్రేషన్. ఏ సాంగ్ చేస్తున్నారు బాలయ్య బాబు గారి? ఉన్నాయి 3-4 సాంగ్స్ ఉన్నాయి. ఇట్స్ లైక్ మెడ్లీ అనమాట. ఒకటి వచ్చేసి అంటే నాకు ప్రొనౌన్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాను. కలికి రామ చిలక సాంగ్ ఇస్ దేర్, ఉదిత్ నారాయణ గారిది. ఓ కలికి రామ చిలక. ఓహో యా, అది ఒకటి ఉంది. అండ్ ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. అంటే ఎప్పుడే మేము ప్రాక్టీస్ మొదలు పెట్టాం కదా, నాకు కొంచెం గుర్తురా. సో బేసికల్ గా అంటే లైక్ మీ గురించి చెప్పాలంటే యాజ్ డి డాన్సర్ గా స్టార్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ తర్వాత మామూలు పర్ఫార్మర్ కాదు, ఈవిడ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసింది. అంటే సినిమాలన్నీ ఏమయ్యా అన్న విషయం పక్కన పెడితే మీ క్యారెక్టర్ మాత్రం సూపర్ గా ఉండేది. మీకు ఇచ్చిన న్యాయం మీరు చాలా బాగా చేశారు. సో అంటే లైక్ మూవీస్ లో అప్కమింగ్ మూవీస్ లో పెద్ద ప్రాజెక్ట్స్ ఏమైనా ఆఫర్ వచ్చినాయా? వినడం జరిగింది ఏదో పెద్ద ప్రాజెక్ట్ లో కనిపించబోతున్నారని. రీసెంట్ గానే చెప్పారు. సో రామకృష్ణ గౌడ్ గారు మన అందరికీ ఐడియా, చైర్మన్ సార్. సో యాక్చువల్లీ ఆయన డైరెక్షన్ లో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ నాకు వచ్చింది ఛాన్స్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఆ లేడీ ఓరియంటెడ్ అయి ఉంటే అంటే దాంట్లో ఫైట్స్ ఉంటాయి, మొత్తం సినిమా వచ్చేసి నా పైన అనమాట. సో అది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది నా దగ్గర. అండ్ ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకొక మూవీది రీసెంట్ గానే ఓపెనింగ్ జరిగింది టెంపుల్ లో. కిషన్ ప్రసాద్ సార్ ఇస్ ద డైరెక్టర్. ఐఎమ్ ద డెవిల్ పేరు అందాల దెయ్యమా? ఐఎమ్ ద డెవిల్ మూవీ పేరా? సారీ, మూవీ పేరు. ఓకే, ఐఎమ్ ద డెవిల్ అంటే మళ్ళీ క్యారెక్టర్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో ఐఎమ్ రైటర్ ఆల్సో. సో నేను స్టోరీస్ కూడా రాస్తాను. ఎన్నో చెప్పక్క, దాచుకున్నవన్నీ చెప్పు. ఇక్కడ రైటరు, యాక్టరు, డాన్సరు, డైరెక్టర్. ఎస్ డైరెక్షన్ నాకు ఇష్టం. ఐఎమ్ ఎడిటర్ ఆల్సో, నేను ఎడిటింగ్ చేస్తాను. ప్లీజ్ అలా బ్రతకనివ్వండి. మీరు అన్ని మీరే చేస్తే నేను తొందరగానే యాంకరింగ్ కూడా చేద్దామని. నా సీటుకి అక్క అసలు నో 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 నో. అంటే నాది ఏంటంటే మనము ఎప్పుడు న్యూ స్కిల్స్ డెవలప్ చేస్తుండాలి. మీ న్యూ స్కిల్స్ కోసం మా పొట్ట కొట్టడం ఏంటి నాకు తెలియకడుగుతాను. మీరందరూ సీనియర్స్, నాకు అక్కర్లా. లేదు అక్క, ప్రామిస్ మాటి యాంకరింగ్ జోలికి రానని చెప్పి నువ్వు మాటి ఫస్ట్ చెప్పు ముందు. మాటి లేదు అంటే స్మాల్ థింగ్స్ చేస్తాను. ఏది స్మాల్ థింగ్స్ చేసేది? ఇప్పుడు సుమక్ వచ్చిన తర్వాత మాకు అసలు రావట్లేదు. ఇప్పుడు మీరు కూడా వస్తే ఏ నో షీస్ లుక్ సో బ్యూటిఫుల్, అంజలినా అక్సానా, అక్సానే బెటర్ అని అంటారు. లేదు మీరందరూ చాలా సీనియర్స్. యాక్చువల్లీ నేను మీ దగ్గరికి వచ్చి మీతోనే యాంకరింగ్ నేర్చుకున్న తర్వాత బయటకు వస్తాను. అది నేనేమో బాహుబలి, మీరేమో కట్టప్ప.